నమస్తే నమస్తే. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది, ఒప్పందం కుదుర్చున్నామని కొంతమంది అంటున్నారు. కాకపోతే అసలు పాకిస్తాన్ ఎంత నీచమైన దేశం అందరికి తెలుసు. సో అలాంటి దేశాన్ని మనం నమ్మొచ్చు అంటారా? నమ్మరాదు. ఎందుకంటే ఆ రోజు నాడు ట్రంప్ గారు కూడా ఈ రెండు దేశాల మధ్యలో మేము ఒప్పందం తీసుకొచ్చినాం అన్న టైంలో కూడా కాశ్మీర్ లో మళ్ళా కాల్పులు జరిపి నలుగురు సివిలియన్ సాధారణ పౌరుని నలుగురిని, తర్వాత అదేవిధంగా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన నలుగురిని 8 మందిని వాళ్ళు చంపేయడం జరిగింది నిజామాబాద్ తర్వాత. వాళ్ళని నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళకి చదువు సంధ్య లేనటువంటి మూర్ఖులు. వాళ్ళకి ఎప్పుడు కూడా మైండ్ లో ఎప్పుడు ఉగ్రవాదం ప్రేరేపిస్తుంది తప్ప అట్లాంటి మూర్ఖుల్ని మనం నమ్మద్దు. ఎందుకంటే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు కూడా ఏం చెప్పారంటే అక్కడ నుంచి బుల్లెట్ వస్తే ఇక్కడ నుంచి బాంబులు పోవాలని చెప్పి సంకల్పం చెప్పింది తప్ప దాంట్లో కూడా బాంబులు వేసిస్తామని. ఎప్పటికైనా కూడా వాళ్ళని నమ్మద్దు, వాళ్ళ మాటలు నమ్మద్దు. ఎందుకంటే వాడు ఒక పెద్ద దేశమైనటువంటి అమెరికా అధ్యక్షుడు చెప్పి మేము ఒప్పందం చేసినప్పుడు ఆ మాట కూడా కట్టుబడి లేని మనిషిని ఇప్పుడు వాడు యుద్ధం జరుగుతున్న టైంలోనే మాట కట్టుబడి లేనప్పుడు ఇప్పుడు ఉంటాడని చెప్పేసి నమ్ముతాం. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి దాడికి భయపడి ఇలాంటి ఒక ఒప్పందం చేసుకున్నామని తాత్కాలికంగా చెప్పారనుకో వాస్తవం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆ దేశంలో చూసుకుంటే గిట్ట వాళ్ళు ఓడిపోయి అక్కడ దేశంలో ప్రజలు తిరగబడే సమయం వచ్చింది కాబట్టి మేము గెలిచినామని చెప్పేసి సంబరాలు చేసుకుంటారు. ఇవాళ భారతదేశానికి భయపడే వాళ్ళు ఆ విధంగా చేసారు. ఇప్పుడు ఇండియా కూడా ఏం చూస్తలేదు. ఇప్పుడు వాడు ఒక్క దాడి చేసిన దానికి ప్రతి దాడి చేసి సత్తా అయినా చూపిస్తామని చెప్పేసి. ఎందుకంటే నేను గవర్నమెంట్ కి ఒకటే విన్నపిస్తున్నా, మనము అయితే ఏదైతే ఉగ్రవాద స్థావరాలు మాత్రమే మట్టు పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచన చేసామో ఆ ఆలోచన తీసేసి పాకిస్తాన్ నుంచి మనకు ఎలాంటి దాడి వచ్చినా కూడా ఆ దేశంలో అందరిపైన కూడా దాడి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం కూడా మంచితనం కొద్ది మానవత్వం కొద్ది ఆలోచిస్తే నడవది. ఎందుకంటే మనం ఏంటంటే సాధారణ ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చూసి అక్కడ ఆడ ఉగ్రవాదులైనా కంటే సాధారణ ప్రజలు కూడా అంతే. అలా మైండ్ సెట్ ఉగ్రవాదం టైప్ ఉంది ప్రజలు కూడా. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఓన్లీ ఉగ్ర స్థావరాల మీద అటాక్ చేస్తారు, కానీ వాళ్ళు సాధారణ ప్రజల్ని కానీ ఆర్మీని కూడా టార్గెట్ చేస్తున్నారు. సో రీసెంట్ గా మనకు మురళీ నాయక్ గారు చనిపోయారు. అవును, ఆర్మీ గురించి ఏం చెప్తారు? ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ ఉంది. మన దేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీకి అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఇలా ఇండియన్ ఆర్మీ ఎంత మంది నచ్చినా కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి మిలిటరీని కానీ ఉగ్రవాదులను కానీ అందరినీ తింపికొట్టి ఇలా భారతదేశానికి సత్తా చాటింది కాబట్టి కంపల్సరీ ఇలా ఇండియన్ ఆర్మీ సత్తా చాలా నెంబర్ 1 ప్రపంచ దేశాలు కూడా ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మన భారతదేశ పౌరులు కూడా అందరూ కూడా ఆర్మీకి సపోర్ట్ చేయాలి, ఆర్మీకి కూడా విరాళం కూడా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.